హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి ఎవరూ చూడకుండా వి ఆర్గానిక్స్ బాండ్ పేపర్ని ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి ల్యాప్టాప్ను చూస్తూ, ఎస్ అంబికమ్మ, వి ఆర్గానిక్స్ ప్రోడక్టు అమ్మకుండా మీరే అడ్డుపడేలా చేయడానికి నాకు అవకాశం వచ్చింది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే లక్ష్మి తను పంపించాలనుకున్న మెయిల్ని వి ఆర్గానిక్స్కి పంపించి, ఇక వి ఆర్గానిక్స్ జోలికి ఎవరు వెళ్ళలేరు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు చారుకేశ బాధపడుతూ ఉంటాడు. వసుధ చారుకేశ దగ్గరకు వెళ్ళి, ఏమండి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. విహారి తాగి తాగి ఇలా పాడైపోతుంటే చూడలేకపోతున్నాను వసుధ అని చారుకేశ చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఎప్పుడు తిరిగి వస్తుందో అప్పుడే విహరి మామూలు మనిషి అవుతాడు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఆఫీస్లో అవకతవకలు జరుగుతున్నాయి. ఆఫీస్లో అంతా కూడా అన్యాయమే జరుగుతుంది. విహరి లక్ష్మి ఇద్దరు లేకపోయేసరికి వి ఆర్గానిక్స్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు వసుధ అని చారుకేశ చెప్తూ ఉంటాడు. లక్ష్మి తిరిగి వస్తేనే ఈ కుటుంబం, ఈ ఆఫీసులు ఇవన్నీ కూడా చక్కబడతాయండి అని వసుధ చెప్తూ ఉంటుంది. అవును వసుధ, కరెక్ట్గా చెప్పావు అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. పార్థసారథి తన పిఏని తీసుకొని పల్లెటూరులో ఉన్న వి ఆర్గానిక్స్ దగ్గరకు వెళ్తాడు. ఇంకా మరోవైపు పార్థసారథి వి ఆర్గానిక్స్ ఆఫీస్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు. వెంటనే అంబికకు ఫోన్ చేస్తాడు. అంబికతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే లక్ష్మి ఆ మాటలను వింటూ ఉంటుంది. మేడం, వి ఆర్గానిక్స్లో ఒక బాండ్ పేపర్ మీద ఇక్కడ నుంచి మెటీరియల్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా విహారీ గారు కానీ లక్ష్మి గారు కానీ సంతకం పెట్టాలని ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం మేడం అని పార్థసారథి అడుగుతూ ఉంటాడు. ఇంత చిన్న విషయానికి నాకు ఫోన్ చేస్తారేంటి పార్థసారథి గారు? మీరు ఆల్రెడీ అమౌంట్ని పే చేసేసి వి ఆర్గానిక్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా, ఆ డాక్యుమెంట్ని చించి పారేయండి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఈ మాటలను లక్ష్మి వింటూ ఉంటుంది. అంబికమ్మ ఇంత ఈజీగా డాక్యుమెంట్ని చించేయమంటుంది ఏంటి? నేను ఎంతో కష్టపడి వి ఆర్గానిక్స్కి మెయిల్ పంపించాను. ఆ మెయిల్ కూడా వీళ్ళు నాశనం చేసేలా ఉన్నారే. చా, ఏంటి ఇలా జరిగింది? నేను రంగంలోకి దిగాల్సిందే అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. వెంటనే ఫోన్ తీసుకుంటుంది. చారుకేశకు ఫోన్ చేస్తుంది. ఇదేంటి అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని చెప్పి చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా చారుకేశ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో ఎవరు అని చారుకేశ అంటూ ఉంటే, బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మా లక్ష్మి, నువ్వా? ఎక్కడున్నావమ్మా? ఏమైపోయావు? నీకోసం మేమంతా పిచ్చివాళ్ళం అయిపోయావమ్మా అని చారుకేశ అంటూ ఉంటాడు. బాబాయ్, అన్ని విషయాలు తర్వాత చెప్తాను. ముందు వి ఆర్గానిక్స్ ఆ పార్థసారథి చేతిలోకి వెళ్లకుండా చూసుకోవాలి బాబాయ్ అని లక్ష్మి అంటుంది. నాకు మన పిఏ మూర్తి గారు అంతా చెప్పేశారమ్మా. అంబిక వి ఆర్గానిక్స్ని పార్థసారథికి అమ్మేశారంట. పార్థసారథి ఆర్గానిక్ పంటను, ఇనార్గానిక్ పంటను రెండింటినీ కలిపి బాగా డబ్బులు సంపాదించి మన కంపెనీకి ఉన్న పేరుని పోగొట్టాలనుకుంటున్నాడమ్మా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. అన్ని విషయాలు నాకు తెలుసు బాబాయ్. నేను రామచంద్రాపురానికి వెళ్తున్నాను బాబాయ్. ఎట్టి పరిస్థితిలో రైతులు కష్టపడి పండించిన పంట ఆ పార్థసారథికి దక్కటానికి వీల్లేదు అని లక్ష్మి అంటుంది. నేను కూడా అక్కడికే వస్తానమ్మా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. సరే బాబాయ్, మీరు అర్జెంటుగా రామచంద్రాపురం బయలుదేరండి. నేను రావటానికి ఆలస్యం అవుతుందేమో అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా లక్ష్మి అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక చారుకేశ కారు దగ్గరికి వెళ్తూ ఉంటే ఎదురుగా విహారీ వస్తూ ఉంటాడు. ఒరే విహారీ, ఆ పార్థసారథి వి ఆర్గానిక్స్ పంటను స్వాధీనం చేసుకోవడం కోసం పల్లెటూరికి వెళ్ళాడంట్రా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టు అంబికత్తయ్య చెప్పింది కదా, అయినా ఈ విషయాల గురించి నాకెందుకు చెప్తున్నావు మోయా అని విహారీ అంటూ ఉంటాడు. నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. లక్ష్మి ఎక్కడో ఉండి కూడా మన వి ఆర్గానిక్స్ పరిణపాలు కాకూడదని ఎంతో కష్టపడుతుందిరా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఏమన్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు లేరా అని చారుకేశ కంగారు పడుతూ కారులో వెళ్తూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడో ఉండి వి ఆర్గానిక్స్ కోసం కష్టపడుతుందని చారుకేశ మావయ్య అంటున్నాడు. అంటే లక్ష్మి ఎక్కడ ఉందో మావయ్యకు తెలుసా? మావయ్యను ఫాలో అవుతే అసలు విషయం ఏంటో తెలుస్తుంది. మావయ్య చేత ఎలాగైనా సరే లక్ష్మి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని విహారీ మనసులో అనుకొని డ్రింక్ చేస్తూ చారుకేశను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు.
ఇక మరోవైపు లక్ష్మి కూడా కారులో రామచంద్రాపురం వెళ్తూ ఉంటుంది. డ్రైవర్ త్వరగా పోనివ్వు, అర్జెంటుగా వెళ్ళాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. స్పీడ్గానే వెళ్తున్నాను మేడం అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు చారుకేశ రామచంద్రాపురం చేరుకుంటాడు. అప్పటికే పార్థసారథి వాళ్ళు ఆర్గానిక్ పంట అంతా కూడా లారీలోకి ఎక్కిస్తూ ఉంటారు. సార్, మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది అని పార్థసారథి పక్కన ఉన్న పిఏ చెప్తూ ఉంటాడు. అవును పిఏ, వి ఆర్గానిక్స్ని బాగా డెవలప్ చేయాలని లక్ష్మీ విహారీ చాలానే కష్టపడ్డారు. వాళ్ళ కష్టం అంతా కూడా మనకి ఉపయోగపడుతుంది అని పార్థసారథి చెప్తూ ఉంటాడు. మెటీరియల్ అంతా కూడా లారీ ఎక్కించడం పూర్తయిపోయింది సార్ అని పని వాళ్ళు పార్థసారథికి చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే చారుకేశ రామచంద్రపురం చేరుకుంటాడు. అప్పుడే లక్ష్మి చారుకేశకు ఫోన్ చేస్తుంది. బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటే, చెప్పమ్మా లక్ష్మి అని చారుకేశ అంటూ ఉంటాడు. ఎక్కడున్నారు బాబాయ్ అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇప్పుడే పల్లెటూరికి వచ్చానమ్మా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. అక్కడ పార్థసారథి వాళ్ళు ఉన్నారా బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటే, ఉన్నారమ్మా, రైతుల దగ్గర నుంచి ఆర్గానిక్ పంట అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక లోడ్ కూడా బయలుదేరుతుందమ్మా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. బాబాయ్, నేను వస్తున్నాను, దగ్గరలోనే ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఆ లోడ్ బయలుదేరకూడదు, ఆ ఆర్గానిక్ పంట ఆ పార్థసారథికి చెందకూడదు బాబాయ్ అని లక్ష్మి అంటూ ఉంటుంది. సరేమ్మా, నువ్వు వచ్చే వరకు వీళ్ళను నేను ఆపే ప్రయత్నం చేస్తాను అని చారుకేశ్ అంటాడు. సరే బాబాయ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి, అన్న చాలా స్పీడ్గా వెళ్ళండి అన్న, అర్జెంటుగా వెళ్ళాలి అని డ్రైవర్కి చెప్తూ ఉంటుంది. స్పీడ్గానే వెళ్తున్నాను కదమ్మా, ఇంతకు మంచి స్పీడ్ వెళ్ళకూడదు అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక చారుకేశ పార్థసారథి దగ్గరికి వెళ్ళి, పార్థసారథి గారు, మీరు చేస్తుంది తప్పు. వి ఆర్గానిక్స్ మీరు కొనాలనుకుంటే విహారీ దగ్గర నుంచి సంతకం పెట్టించుకోవాలి, దొంగచాటుగా అంబిక దగ్గర సంతకం పెట్టించుకోవడం కాదు అని చారుకేశ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు చారుకేశ గారు? దొంగతనంగా అంబిక మేడం దగ్గర మేము సంతకం పెట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? మేము డబ్బులు ఇచ్చి వి ఆర్గానిక్స్ని కొన్నాము అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఈ మాటలను దూరం నుంచి విహారీ వింటూ ఉంటాడు. అంబిక అత్తయ్య బిజినెస్ని ఎక్స్పెండ్ చేస్తున్నా అని చెప్పిందే కానీ అమ్మేశానని చెప్పలేదే, అంబిక అత్తయ్య అబద్ధం చెప్పిందా అని విహారీ మనసులో అనుకుంటాడు. ఏది ఏమైనా సరే విహారీ, లక్ష్మి ఇద్దరు సంతకం పెడితేనే మీరు వి ఆర్గానిక్స్ని సొంతం చేసుకోగలరు. మీరు ఇక్కడి నుంచి కదలటానికి నేను ఊరుకోను, నేను అడ్డుకుంటాను అని చెప్పి చారుకేశ పార్థసారథి వాళ్ళ దగ్గరకు అడ్డుగా వెళ్ళి నుంచుంటాడు. రే, వీడిని లాగి అవతల పడేయండి అని చెప్పి పార్థసారథి చెప్పడంతో రౌడీలు చారుకేశను లాగి పక్కకు నెట్టేస్తారు. ఇక చారుకేశ కింద పడిపోతూ ఉండగా విహారీ వెళ్ళి చారుకేశను గట్టిగా పట్టుకుంటాడు. పార్థసారథి మనుషులను విహారీ తాగుతూ కొడుతూ ఉంటాడు. ఇక విహారీ కొట్టే దెబ్బలకు రౌడీలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక విహారీ పార్థసారథి దగ్గరకు వెళ్ళి, ఏంటి మా మామయ్యను కొట్టిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మేము వి ఆర్గానిక్స్ని డబ్బు కట్టి మరీ సొంతం చేసుకున్నాము, ఇప్పుడు వి ఆర్గానిక్స్ మీద సర్వ హక్కులు మాకే ఉన్నాయి. అలాంటిది ఈ చారుకేశ గారు మధ్యలో వచ్చి వి ఆర్గానిక్స్ విహారీది లక్ష్మిది అని మాట్లాడుతున్నాడు. డబ్బు కట్టిన తర్వాత మాకే కదా ఇది సొంతం విహారీ గారు అని పార్థసారథి అడుగుతూ ఉంటాడు. సారీ పార్థసారథి గారు, మీరు డబ్బు కట్టారో లేదో అన్నది అంబిక అత్తయ్య దగ్గర తేల్చుకోండి, కానీ ఈ వి ఆర్గానిక్స్ని అమ్మటం అనేది జరగదు అని విహారీ చెప్తూ ఉంటాడు. అప్పుడే సడన్గా లక్ష్మి వస్తుంది. అదేంటి విహారీ గారు అలా మాట్లాడుతున్నారు? విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ అంబికా మేడమే కదా, అంబిక మేడం సంతకం పెడితేనే కదా మేము డబ్బు కట్టి హ్యాండ్ ఓవర్ చేసుకుంది అని పార్థసారథి అంటూ ఉంటాడు. పార్థసారథి గారు, ఎక్కడో మిస్టేక్ జరిగింది, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేలా నేను చేస్తాను, మీరు బయలుదేరండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇంత కష్టపడి ఇప్పటికిప్పుడు ఇన్ని డబ్బులు సర్దుబాటు చేసుకొని డబ్బులు కడితే మా డబ్బు మాకు తిరిగిస్తారా? మాకు డబ్బులు అవసరం లేదు, ఈ కంపెనీయే మాకు కావాలి అని చెప్పి పార్థసారథి అంటూ ఉంటాడు. మంచిగా చెప్తే అర్థం కావట్లేదు కదా అని విహారీ పార్థసారథిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఇక పార్థసారథి చేతిని విహారీ గట్టిగా పట్టుకుంటాడు. రేయ్, ఏంట్రా ఇంకా చూస్తున్నారు, వీడిని వేసి పారేయండి అని పార్థసారథి చెప్పడంతో రౌడీలందరూ కలిసి విహారీ దగ్గరకు వస్తారు. విహారీ రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలందరూ కలిసి విహారీని గట్టిగా పట్టుకుంటారు. ఒక రౌడీ కత్తి తీసుకొని వచ్చి విహారీని కత్తితో గట్టిగా పొడవబోతూ ఉంటే లక్ష్మి కర్ర తీసుకొని వచ్చి రౌడీ చేతి మీద గట్టిగా కొడుతుంది. దాంతో కత్తి కింద పడిపోతుంది. ఇక విహారీ ఒక్కసారిగా లక్ష్మిని చూసి షాక్ అవుతాడు.
ఇక విహారీ రౌడీలందరితో ఫైట్ చేస్తాడు. ఆ తర్వాత పార్థసారథిని కూడా కొడతాడు. దాంతో పార్థసారథి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అందరూ అక్కడి నుంచి పారిపోగానే, అమ్మా లక్ష్మి, సమయానికి వచ్చి మా రైతులందరినీ కాపాడావమ్మా, లేదంటే మేము ఇంత కష్టపడి పండించిన పంటంతా కూడా పరుల పాలయ్యేదమ్మా అని రైతులు చెప్తూ ఉంటారు. నా కంఠంలో ప్రాణం ఉండగా రైతులకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను, మీరు వెళ్ళండి, మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి అని లక్ష్మి చెప్పడంతో రైతులంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక విహారీ కళ్ళు నులుముకుంటూ లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మిని చూస్తూ ఉంటాడు. మావయ్య, తను లక్ష్మే కదా అని విహారీ చారుకేశను అడుగుతూ ఉంటాడు. అవును విహారీ, మన లక్ష్మే అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. మావయ్య, లక్ష్మి మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు, తన పేరు పలకటం కూడా నాకు ఇష్టం లేదు, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి మోయ అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఒరే విహారీ, లక్ష్మి ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేసిందో తెలుసుకోరా, ఎందుకురా లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు అని చారుకేశ అంటూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన భర్తని వదిలి వెళ్ళిపోతారా మోయ, చెప్పండి మోయ అని విహారీ అడుగుతూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, నువ్వు నిజంగానే తప్పు చేశావమ్మా, వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు, వాడి ప్రేమను కాదని నువ్వు వెళ్ళిపోవటం కరెక్ట్ కాదమ్మా అని చారుకేశ అంటూ ఉంటాడు. తప్పనిసరి పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చింది బాబాయ్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి ఆ తప్పనిసరి పరిస్థితులు అని విహారీ అంటూ ఉంటాడు. నేను కడుపుతో ఉన్నాను విహారీ గారు అని లక్ష్మి చెప్తుంది. ఇక విహారీ షాకింగ్గా, చారుకేశ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును, నేను కడుపుతో ఉన్నాను, నాకు నెలలు నిండుతుంటే ఇంట్లో అందరికీ కడుపు కనిపిస్తుంది, నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరని అడిగితే నేను ఏ సమాధానం చెప్పను విహారీ గారు, అందుకే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఓహో, కడుపుతో ఉన్న విషయం భర్తకు కూడా చెప్పకుండా ఇన్ని రోజులు ఎక్కడో ఉండొచ్చిందంట, ఎవరికో భయపడి. ఆ విషయం ఒక్కసారి నాకు చెప్పుంటే అందరి సమక్షంలో లక్ష్మి నా భార్య, లక్ష్మి కడుపులో నా బిడ్డ ఉన్నాడని నేను అందరికీ చెప్పుకునేవాడిని కదా మోయా, నేను లక్ష్మిని క్షమించను అని విహారీ అంటూ ఉంటాడు. మీరు నన్ను క్షమించొద్దు విహారీ గారు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, కానీ వి క్రాఫ్ట్, వి ఆర్గానిక్స్, విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ దేనికి కూడా అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను, మీరు చైర్మన్ పదవి తిరిగి తీసుకోండి విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక విహారీ, నాకు ఎలాంటి పదవి వద్దు, నాకు అసలు బ్రతకాలనే లేదు, నా చావు నన్ను చావనివ్వు అని చెప్పి వెళ్తూ ఉంటాడు. వద్దు విహారీ గారు, ప్లీజ్ నేను చెప్పేది వినండి, నన్ను క్షమించండి అని లక్ష్మి విహారీ చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.